ఓం శాంతి. ఈరోజు మురళి 11/6/2026. మధురమైన పిల్లలారా, పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ఒక్క బాబా పైన పూర్తి ప్రీతినుంచండి. అంతే కదా, ఏదైనా పూర్తి కావాలంటే పూర్తి ఇవ్వాలి కదా. పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అంటే ఒక్క బాబా పైన పూర్తి ప్రీతిని ఉంచండి. మీ ప్రీతి ఇంకా ఏ దేహదారులతోనూ ఉండకూడదు. ప్రశ్న: ఎవరైతే మన దైవీ సాంప్రదాయానికి చెందినవారో వారి ముందు ఏ మాటలు గుర్తులో వస్తూ ఉంటాయి? జవాబు: బాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశం అవుతాయని, దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతోందని మీరు వారికి తెలియచేస్తానే వారికి ఈ మాటలు ఇష్టమవుతాయి, నచ్చుతాయి. నేను దేవతగా తయారవ్వాలి, కావున నా ఆహార వ్యవహారాలు చాలా శుద్ధంగా ఉండాలి అని వారి బుద్ధిలోకొచ్చేస్తుంది. ఎవరైతే కల్పం వెనకల బాబా పిల్లలుగా ఉంటారో వాళ్ళకి ఈ జ్ఞానం జస్ట్ అట్లా కొంచెం చెప్పంగానే నచ్చుతుంది, వచ్చేస్తారు. వాళ్ళ మనసులో మేం పరిశుద్ధంగా కావాలా, పావనంగా కావాలా, బాబాను స్మృతి చేయాలా అని చెప్పి మనసులోకి వచ్చేస్తుంది. పాట: భోలానాథుడి కన్నా అతీతమైన వారు ఎవ్వరూ లేరు, ఈ జగత్తు కంటే భిన్నమైన వారు మరెవ్వరూ లేరు. ఓం శాంతి. భోలానాథుని పిల్లలు వింటున్నారు. ఎవరి నుండి వింటున్నారు? భోలానాథుడు బ్రహ్మ ద్వారా చెప్తున్నారు. భోలానాథుడు అని శివుణ్ణి అంటారు. అతడి పేరే శివ. భోలానాథుని పిల్లలు అనగా శివుని పిల్లలు. ఆత్మ ఈ చెవుల ద్వారా వింటోంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అయ్యారు. పిల్లలు టేపు ద్వారా మురళిని విన్నట్లయితే తమకు శివబాబా పరిచయాన్ని ఇస్తున్నారని అర్థం చేసుకుంటారు. నేను సర్వాత్మలకి తండ్రిని, నన్నే మీరు పరంపిత పరమాత్మ అంటారు. వారిని ఎల్లప్పుడూ తండ్రి అని అంటారు. ఇతన్ని తండ్రి అని ఎవరంటారు? బ్రహ్మని. ఇతడు ఒక ఆత్మ. ఆత్మకి ఇప్పుడు ఈ జ్ఞానం లభించింది. ఇంకా ఏ ఇతర మనుష్య మాతృలలోనూ ఈ జ్ఞానం లేదు. ఆత్మలైన మనకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు సాకారులు, మరొకరు నిరాకారులు. అతడు పరంపిత పరమాత్మ. ఈ విధంగా ఎవ్వరూ అర్థం చేయించలేరు. బాబా తప్ప ఇంకెవ్వరూ ఈ విషయాలు అడగలేరు. మీరు పరంపిత పరమాత్మ గాడ్ ఫాదర్ అని ఎవరినైతే పిలుస్తున్నారో అసలు వారిని దేని కొరకు పిలుస్తున్నారు? లౌకిక తండ్రిని పిలుస్తారా లేక పారలౌకిక తండ్రిని పిలుస్తారా? లౌకిక తండ్రిని గాడ్ ఫాదర్ అని ఎవరు అన్నారు? హిందీలో పరంపిత పరమాత్మ ఈ పదము ఉంది. అతడు ఒక్క నిరాకారుడైన పరమాత్ముడే. ఈశ్వర, ప్రభు, భగవంతుడా అని అన్నప్పుడు తండ్రి అనుభూతి కలగదు. గాడ్ ఫాదర్ అన్న పదం బాగుంది. దేవాది దేవ అని, దేవతలకు తండ్రి. అతడు నా తండ్రి అని ఆత్మ అంటుంది. లౌకిక తండ్రి కేవలం శరీరానికి తండ్రి మాత్రమే. మీకెంతమంది తండ్రులని మిమ్మల్ని అందరినీ ప్రశ్నించడం జరుగుతుంది. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. వీరిరువులోనూ ఎవరు పెద్ద? ఆలోచన చేసే విషయమే లేదు కదా. అందరికీ తండ్రి భగవంతుడే పెద్ద కదా. తప్పకుండా పారలౌకిక తండ్రి అంటారు. సర్వులను పతితుల నుండి పావనులుగా తయారు చేసే పారలౌకిక తండ్రి అని వారికి మహిమ ఉంది. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో దీన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. మీకు పారలౌకిక తండ్రితో ప్రీతి ఉందని బాబా అర్థం చేయించారు. ఇతరులకు వినాశకాలే విపరీత బుద్ధి ఉంది. ఇప్పుడు ఇది వినాశ సమయం. ఇప్పుడు ఆ మహాభారత యుద్ధం అనేది జరగాల్సి ఉంది. విమానాలు, బ్యాంకులు మొదలైనవి ఒకరికొకరు సప్లై చేసుకుంటూ ఉంటారు. ట్యాంకులంటే ఈ బాంబుల యొక్క ట్యాంకులు అందరికీ ఇచ్చుకుంటూ ఉంటారు. డబ్బులు ఇస్తే ఎవరికి ఏది కావాలంటే అది వారికి ఇచ్చేస్తారు. అప్పుగా కూడా తీసుకుంటారు. కావున విమానాలు, బాంబులు మొదలైనవన్నీ ఖరీదు చేస్తారు. ఈ వస్తువులన్నీ చాలా ఖరీదైనవి. విదేశీయులు తయారు చేస్తారు. ఇప్పుడు మన దేశం కూడా తయారు చేస్తుంది కదా. బాబా అంటున్నారు, వారు మళ్ళీ వాటిని అమ్ముతూ ఉంటారు. భారతవాసులు విమానాలు మొదలైనవి తయారు చెయ్యరు. ఈ కాలంలో తయారు చేస్తున్నారు, ఒక కాలంలో చేస్తూ ఉన్నారు. ఈ వస్తువులన్నీ బయట నుండి వచ్చాయి. ఏ వస్తువులైతే కొంటారో వాటిని తప్పకుండా ఉపయోగిస్తారు కదా. పారేయడానికి
తయారు చేయరు, కొనరు కదా, పారేసేకెందుకు? వారు వినాశకాలంలో విపరీత బుద్ధి కలిగిన యాదవులు. వారు యూరప్లో ఉంటారు. అందరూ అందులో వచ్చేస్తారు. భారతదేశం అవినాశి ఖండం, ఎందుకంటే ఇది అవినాశి తండ్రి యొక్క జన్మస్థానం. ఎప్పుడైతే పాత ప్రపంచం వినాశం అవ్వాల్సి ఉంటుందో అప్పుడు బాబా వస్తారు. అందులోనూ ఏ స్థానమైతే ఎప్పుడూ వినాశం అవ్వదో అక్కడే బాబా వచ్చి జన్మ తీసుకుంటారు. బాబా వచ్చారు కాబట్టి శివ జయంతిని జరుపుకుంటారు. కానీ శివబాబా ఎప్పుడొస్తారో ఎవ్వరికీ తెలీదు. శివుడంటే ఎవరో తెలీదు. శివుడిని శంకరుని ఒకటి చేసేసినారు కదా. శివుడే శంకరుడు అనుకుంటున్నారు. శంకరుడు ఆకారి దేవత అనేది తెలియదు కదా. అందులోనూ వినాశం కోసం ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు వారు ఎప్పుడొస్తారనేదే తెలీదు. ఆ యూరప్ వాసులు యాదవ సాంప్రదాయానికి చెందినవారు. వారు సత్యుగంలో ఉండరు. అందరూ కాదు, కొంతమంది. బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైన వాళ్ళు ఎవ్వరూ సత్యుగంలోకి రారు. వాళ్ళు ద్వాపరయుగం నుంచినే పాత్ర. వాళ్ళకి అసలు ఇష్టమూ లేదు. మేము స్వర్గంలో రావాల్సిన అవసరమూ లేదు, మాకు జీవన్ముక్తి వద్దు, మాకు ముక్తి లభిస్తే చాలు, జన్మ లేకుంటే చాలు అంటారు. వారికి వినాశకాలంలో విపరీత బుద్ధి ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ అయిన తండ్రిని సర్వవ్యాపి అంటారు. మీరు వినాశకాలంలో ప్రీతి బుద్ధి కలిగి ఉంటారు. మీకు తండ్రి గురించి తెలుసు. మనం 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. 84 జన్మలలో పాపాత్ములుగా, తమోప్రధానులుగా అయిపోయారు. భారతదేశ వాసులే 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు నాటకం పూర్తి అవుతోంది. అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇది అందరి ఖయామత్ సమయం, అనగా మృత్యువు యొక్క సమయం. ఆ యాదవులకి కూడా ఈశ్వరుని పైన ప్రీతి లేదు. కావుననే వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పడం జరుగుతుంది. కావున ఏ దేహదారి మనుషులపైన ప్రీతిని కలిగి ఉండకూడదు. వారు కేవలం రచన మాత్రమే. వారి నుండి వారసత్వం లభించదు. సోదరుల నుండి వారసత్వం లభించదు కదా. అన్నదమ్ములకి ఎట్లా లభిస్తుంది? తండ్రి నుండో తాత నుండో లభిస్తుంది. ఇది మీకు బాగా అర్థం చేయించబడింది. వారిది వినాశకాలంలో విపరీత బుద్ధి, మీది ప్రీతి బుద్ధి అని పిల్లలైన మీరు కూడా భావిస్తారు. ఇందులోనూ ఎవరికైతే తీవ్రమైన ప్రీతి ఉంటుందో, బాబా పైన పూర్తి ప్రీతిని కలిగి ఉంటారో వారు బాబాకి సత్యాన్ని వినిపిస్తారు. ఇంపార్టెంట్ అది. సత్యమైన తండ్రి దగ్గర సత్యంగా ఉండాలి, దాచిపెట్టకూడదు. అందుకే బాబా అంటారు, ప్రీతి బుద్ధి కలిగిన వాళ్ళు సత్యం చెప్తారు. చెడు కానీ మంచి కానీ ఏదైనా సరే ఇంకెవరిపైనా ప్రీతిని పెట్టుకోకూడదు. మనం బాబా నుండి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నాం. కొత్తిల్లు కట్టినప్పుడు కొత్తింటిపైన ప్రీతి కలుగుతుంది కదా, పాతిల్లు కూలిపోతుందని అర్థం చేసుకుంటారు. కావున ఇప్పుడు మనం కూడా పాత ప్రపంచం నుండి మనస్సుని తొలగించుకుంటూ ఉంటాం. దినప్రతిదినము వాయుమండలం పాడవుతూ ఉంటుంది. ఎన్ని గొడవలు జరుగుతాయో మీరు కూడా చూస్తారు, జరుగుతోంది కదా. అప్పుడు ఇక ఇదంతా సమాప్తమైపోతుంది అని అర్థం చేసుకుంటా పోతారు. ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు క్యూ వచ్చేస్తుంది. ఇంకా మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అని భావిస్తారు. మరి కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాల్సి ఉంటుంది కదా. బేహద్ తండ్రిని మరియు బేహద్ వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఇంకెవ్వరిని స్మృతి చేసినా ఏమీ లభించదు. ఏం లభిస్తుంది? ఏమీ లభించదు. దేహదారులని స్మృతి చేస్తే నష్టము, పాపమే కానీ ఏమీ లభించదు. లభించిన అల్పకాలిక క్షణభంగురమైనటువంటి ప్రాప్తులే. భక్తి మార్గంలో వారిని ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులను, మిత్ర సంబంధీకులను తలుచుకుంటూ కూడా మళ్ళీ దేవీ దేవతల్ని స్మృతి చేస్తారు. తల్లిదండ్రులు, మిత్ర సంబంధీకుల్ని జ్ఞాపకం చేసుకుంటారు అల్పకాలికం కోసం, కోరికల కోసం లేదా అనేక సహాయం కోసం. దేవతల్ని గుర్తు చేసుకుంటారు సహాయం కోసం, కోరికల కోసం. నిస్వార్థంగా, చాలా ప్రేమగా, సత్యహృదయంతో ఎవ్వరూ భగవంతుణ్ణి గుర్తు చేసుకోరు. అదే బాబా అంటున్నారు, దేవీ దేవతల్ని ఎంతగానో స్మృతి చేస్తారు. నీటిలో స్నానం చేస్తారు, దాన్ని పతిత పావనిగా భావిస్తారు. బాణం వేస్తే అందులో నుండి గంగ వచ్చినట్లుగా చూపిస్తారు. చూడండి ఎంత బాగా చూపిస్తారు. గంగా జలమును నోటిలో వేసుకుంటారు. ఎంత బాగా. బోర్వెల్ పనే లేదు, బాణం వేస్తానే నీళ్ళు వచ్చేస్తాయి. గంగాజలం కొద్దిగా లభించినా ముక్తి పొందుతామని భావిస్తారు. మరి గంగాజలం పైన పాత్రలు గడిగేవాళ్ళు, గంగాజలంతో అక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, బట్టలు ఉతుక్కునేవాళ్ళు, వాళ్ళకి ఇంకెంత పుణ్యం. కానీ ఇక్కడ ఉండేవి జ్ఞానం యొక్క విషయాలు.
స్థూలమైన నీళ్ళ విషయాలు కాదు. మీకు కొద్దిగా జ్ఞానం ఉన్నా ఫలం లభిస్తుంది. ఈ జ్ఞానం వినాల్సి ఉంటుంది. అమృతం తాగే వస్తువు కాదు. అక్కడ అమృతం అంటే తాగే వస్తువుగా చూపించినారు. ఒక చుక్క అమృతం తాగితే అమరులైపోయినారని. అది జ్ఞానము. జ్ఞానాన్ని అమృతం అంటారు. భోగం రోజున అమృతం తాగిస్తారని భావించకండి. దాన్ని ఊరికే చెప్పడానికి అమృతం అంటారు అంతే. అది కేవలం తీయని నీళ్ళు మాత్రమే. చూడండి బాబా ఎంత క్లియర్గా చెప్తారు. కానీ ఇది జ్ఞాన విషయం. జ్ఞానం అనగా తండ్రిని మరియు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవడం. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఎవరెవరు 84 జన్మలు తీసుకుంటారు అన్నది తెలుసుకోవాలి. అందరూ తీసుకోరు. మొట్టమొదట భారతదేశ వాసులే వస్తారు. వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఎవరైతే దేవతలుగా ఉన్నారో వారే 84 జన్మలు అనుభవించి పతితులుగా అయిపోతారు. బాబా వచ్చి మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తారు. మనుషులు దేహాభిమానం లేకొచ్చి పంచవికారాల్లోకి చిక్కుకొని పోతారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. సత్యుగము దైవీ రాజ్యంగా ఉండేది. శివబాబాయే స్వర్గపురిని రచిస్తారు. సూర్యవంశీలైన లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు దాని స్థాపన జరుగుతోంది. మీకు తెలుసు, మీకు వినాశకాలంలో ప్రీతి బుద్ధి ఉంది. కావున మీరు విజయులవుతారు. మొత్తం విశ్వమంతటి పైన మీరు విజయాన్ని పొందుతారు. దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. విజయం పొందడం అంటే స్వయం పైన విజయం పొందితే ఇంకా అక్కడ వికారాలే ఉండవు కదా. దేహభ్రాంతి ఉండదు, వికారాలు ఉండవు. రావణాసురుడే ఉండడు, మాయనే ఉండదు. ఈ భారతవాసులే ఇప్పుడు కలియుగంలో ఉన్నారు. మళ్ళీ వారు బదిలీ అయి స్వర్గంలోకి వెళ్తారు. పాత ప్రపంచాన్ని వదిలేయాలి. ఇవి వికారీ సంబంధాలు. వీటిని బంధనం అంటారు. మీరు వికారీ బంధనాల నుండి బయటపడి నిర్వికారీ సంబంధంలోకి వెళ్ళాలి. బంధనం వేరు, సంబంధం వేరు. సంబంధం నిభాయించడానికి, బంధనం తప్పదు కదా, చేయాల్సిందే. యా జన్మలో ఏం చేసినాను అనుభవించాల్సిందే. ఇవన్నీ బంధనాలు. వికారీ సంబంధాలు, బంధనాలు. బాబా అంటారు నిర్వికారీ సంబంధము, వికారీ బంధనము. మళ్ళీ మీరు మరుజన్మలో వికారీ బంధనంలోకి రారు. సత్యుగంలో బంధనాలే లేవు. అక్కడ ఉండేదే నిర్వికారీ సంబంధం. అన్ని సంబంధాలు ఉన్నా కూడా ఏ సంబంధంలోనూ వికారం ఉండదు. చూడండి, అది వండర్ఫుల్. అక్కడ ఉండేదే నిర్వికారీ సంబంధం. ఈ సమయంలో ఇది అసురీ బంధనం. మాకు శివబాబా పైన ప్రీతి ఉంది అని ఆత్మ అంటుంది. బ్రాహ్మణులైన మీకు ప్రీతి ఉంది, ఎందుకంటే మీరు వారిని యథార్థంగా తెలుసుకున్నారు. తండ్రి గురించి, సృష్టి చక్రం గురించి మీరు తెలుసుకొని ఇతరులకు అర్థం చేయిస్తారు. ఎంతగా మీరు ఇతరులకు అర్థం చేయిస్తారో అంతగా అనేకుల కళ్యాణం చేస్తారు. ఎవరైతే ఎక్కువగా అర్థం చేసుకుంటారో వారే చురుకుగా ఉంటారు. ఉన్నత పదవిని కూడా పొందుతారు. తక్కువగా సేవ చేస్తే పదవి కూడా తక్కువగా లభిస్తుంది. మొత్తం ప్రపంచమంతా పతితమైనది. ప్రతి ఒక్కరికి పతితుల నుండి పావనంగా అయ్యే దారిని తెలియచేయాలి. ఇంకా వేరే ఉపాయమే లేదు. స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. దైవీ సాంప్రదాయానికి చెందిన వారి ముందు ఈ మాటలు సదా గుర్తుకొస్తూ ఉంటాయి. ఎవరైతే మన సాంప్రదాయానికి చెందిన వాళ్ళు ఉంటారో మనం ఏదైనా ఈ జ్ఞానం యథార్థంగా చెప్తే కూడా వాళ్ళకు నచ్చుతుంది. తర్వాత వాళ్ళకి జ్ఞాపకం వస్తూనే ఉంటుంది, వీళ్ళు చెప్పేది రైట్ అని. ఇవి యథార్థమైన విషయాలే అని అర్థం చేసుకుంటారు. మనం తప్పకుండా దేవీ దేవతలుగా అవుతాం. మనకి భోజనం కూడా శుద్ధమైనదే కావాలి, అంతే కదా. ఎలాంటి భోజనమో అలాంటి మనస్సు. భోజనం అశుద్ధంగా కొంతమంది అంటారు. ఏదైనా మీలో శక్తి ఉందంటే అశుద్ధ భోజనాన్నైనా శుద్ధం చేసుకోవచ్చు కదా అని అంటారు. అట్లా కుదరదు. అశుద్ధ భోజనాన్ని శుద్ధంగా చేసుకోవడం కాదు. మన దగ్గర మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ శుద్ధ భోజనానికి ఇవ్వాలి. ఆ తర్వాత వీలు లేదు, విధి లేదు అంటే మన ప్లేట్లో వచ్చిన భోజనానికి దృష్టినిచ్చి బాబాతో శక్తి కిరణాలను తీసుకొని పవిత్రంగా చేసుకొని బాబా స్మృతిలో తినాలి. అయినప్పటికీ పర్సెంటేజే ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు మనకి భోజనం కూడా శుద్ధమైనదే కావాలి. దైవీ గుణాలను కూడా ఇక్కడ ధారణ చేయాలి. అన్నీ ఉంటాయి కానీ స్నేహము, పరస్పరము, సహయోగము, ప్రేమ, దయ, కరుణ అన్నీ మాయమైపోతున్నాయి. ఈ లక్ష్మీనారాయణులు దేవతలు. వీరికి నైవేద్యం చేసేటప్పుడు సిగరెట్లు
ఎవరైనా నైవేద్యం పెడతారా? ఏమైనా మాంసము ఇవన్నీ. సిగరెట్లు తాగేవారు ఉన్నత పదవిని పొందలేరు. పాపం ఎట్లా పొందుతారు వాళ్ళు? 6 ఇంచీల సిగరెట్ పైనే విజయాన్ని పొందకుంటే విశ్వం పైన రాజ్యాధికారం ఎలా పొందుతారు? అవి దైవీ వస్తువులు కాదు కదా. సిగరెట్లు తాగితే లేదా ఉల్లిపాయలు వెల్లుల్లి తింటే ఇంకా కిందికి పడిపోతారు. ఎందుకు ఈ విధంగా చెప్తారు? కొంతమంది అంటారు కదా, అక్క ఉల్లిగడ్డ తెల్లగడ్డ తింటే డాక్టర్లు కూడా చెప్తారన్నారు తినమని. సైంటిఫికల్గా కూడా ప్రూఫ్ అయింది. ఉల్లిగడ్డలు తెల్లగడ్డల్లో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది. సల్ఫర్ ఎక్కువ ఉండేదాని కారణంగా అవి కట్ చేసినప్పుడు కూడా మనకి చాలా కళ్ళల్లో నీళ్లు గారుతాయి. సల్ఫరు మన శరీరానికి చాలా హాని చేస్తుంది. ఇవన్నీ విషయాలు మనం అర్థం చేసుకోవాలా. అంతా సల్ఫర్ ఉండదు, కొంత ఎక్కువ భాగం ఉంటుంది. అందుకే బాబా వద్దంటారు. తర్వాత స్థూలంగా ఆలోచన చేస్తే అలా సైంటిఫికల్గా, మనము ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే రజోప్రధానమైన వస్తువు కదా. మనం సతోప్రధానంగా కావాలన్నప్పుడు రజోప్రధానమైన వస్తువులు తింటే ఎలా? అందుకయ్యే బాబా అంటున్నారు, ఇది వదిలేస్తే ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్తారు. శివబాబాని స్మృతి చెయ్యండి. ఈ అలవాట్లన్నీ వదిలేస్తే మీకు సద్గతి కలుగుతుంది. సిగరెట్ తాగే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఈ దేవతలకు ఎప్పుడు సిగరెట్ని నైవేద్యం పెట్టరు కదా. కావున మీరు వారి వలె ఇక్కడే తయారవ్వాలి. ఇది అర్థం చేసుకోవాలి. మీరు ఇటువంటి చీచీ వస్తువులను తీసుకుంటూ ఉంటే దుర్గంధం వస్తుంది. సిగరెట్ లేదా మత్తు పానీయాలు తీసుకునే వారి నుండి దూరం నుండే దుర్గంధం వస్తూ ఉంటుంది. వాసన వస్తుంది కదా, పాన్ పరాగ్ గుట్కా ఇవన్నీ వాసన వస్తుంటాయి. కావున పిల్లలైన మీరు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. వైష్ణవులుగా కావాలి. విష్ణువు సంతానంగా కావాలి. మీరు దైవీ సంతానంగా అవుతారు. ఇక్కడ మీరు ఈశ్వరీయ సంతానం. ఇది మీ జన్మ. ఈ జన్మ మీది సర్వోత్తమమైన జన్మ. దేవతల కంటే ఉత్తమోత్తముడు భగవంతుడు కదా. సో ఈశ్వరుని సంతానంగా అయ్యే ఈ ఈశ్వరీయ జన్మ సర్వోత్తమమైన జన్మ. మీరు దేవతల కన్నా ఉత్తములు. మీరు ఇతరులను కూడా ఉత్తములుగా తయారు చేస్తారు. ఇది అనంతమైన తండ్రి మిషనరీ. క్రైస్తవుల మిషనరీ ఉంటుంది కదా, వాళ్ళకు ఇల్లు డబ్బులు ఇచ్చి క్రిస్టియన్లుగా చేసుకుంటూ ఉంటారు క్రైస్తవులు. వారు అనేకులను తమ ధర్మంలోకి మార్చుకుంటూ ఉంటారు. ఇది ఈశ్వరీయ మిషనరీ. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా మార్చి మళ్ళీ దేవతా ధర్మంలోకి బదిలీ చేస్తారు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారని మీకు తెలుసు. మీరు జీవిస్తూ మరణించారు. మళ్ళీ వెళ్ళి దేవతలుగా అవుతారు. గర్భం నుండి జన్మ లభిస్తుంది. మిమ్మల్ని ధర్మాత్మగా తయారు చేసేందుకు బాబా మిమ్మల్ని దత్తు తీసుకున్నారు. ధర్మ సంతానంగా దత్తు తీసుకున్నారు. చూడు ఎంత బాగా చెప్తున్నారు. బాబా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు. పిల్లలకు తండ్రి శిక్షణ ఇస్తారు. మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. వారు ఎంతో ఉన్నతమైన వారు. వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆత్మలైన మీరు పవిత్రంగా అయిపోతారో అప్పుడు శరీరం కూడా పవిత్రమైనదే కావాలి. పాత శరీరము సమాప్తమవుతుంది. మీకు మళ్ళీ సత్వప్రధానమైన కొత్త శరీరం కావాలి. సత్యుగంలో పంచతత్వాలు కూడా సత్వప్రధానంగా అయిపోతాయి. మీరు శుద్రవర్ణంలో ఉండేవారు ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. మళ్ళీ దైవీ వర్ణంలోకి వెళ్తారు. మీరు 84 జన్మలు తీసుకుంటారు. వారు బ్రాహ్మణ వర్ణాన్ని చూపించలేదు, శివబాబాని చూపించలేదు విశ్వరూప చిత్రంలో, విరాట్ చిత్రంలో. ఇప్పుడు బాబా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా మిమ్మల్ని తయారు చేసి ఆ తర్వాత దేవతలుగా తయారు చేస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు విరాట రూపంలో పిలక స్థానంలో ఉన్నారు. ఇది పల్టీ ఆట కూడా అయింది. పల్టీ ఆట తల కిందికి కాలు పైకి అట్లా పల్టీ కొడతారు కదా. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు. మళ్ళీ మీరు దేవతలుగా క్షత్రియులుగా అవుతారు. ఆ తర్వాత మళ్ళీ ఈ జ్ఞానం ఇప్పుడు మీకుంది. తర్వాత ఇక ప్రాలబ్ధం లభిస్తుంది. దీన్ని చక్రమణి అంటారు. అక్కడ మళ్ళీ 21 జన్మలు ఇక్కడి పురుషార్థం అనుసారంగా నంబర్ వారుగా సదా సుఖాన్ని పొందుతారు. అండర్లైన్ చేసుకోండి. ఎందుకు ఇక్కడ చెయ్యాలంటే 84 జన్మలు మంచి స్థితిని పొందాలంటే ఇక్కడ పురుషార్థం చేయాలి. ఇప్పుడు షూటింగ్ జరిగే సమయం కదా, ఫిక్స్ అయ్యే టైం. కొందరు రాజ్య కుటుంబంలోకి, కొందరు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఇది ఫిక్స్ అయింది కదా అంటే నిజమే, ఫిక్స్ అయిపోయింది. కల్పం వెనకల ఎవరైతే బాగా జ్ఞానం విని మంచిగా పురుషార్థం చేస్తారో వాళ్ళకే బాణం తగులుతుంది, వాళ్ళే పురుషార్థం చేస్తారు. మిగతా వాళ్ళకి
చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు. ఏం చేస్తాము, ఇదట్లా అది ఇట్లా అని చెప్పి ధన్యపాలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. రాజ్య కుటుంబంలో ఎంతో సుఖం ఉంటుంది. మీకు 21 జన్మల జ్ఞానం లభించింది, స్మృతి కలిగింది. మధురాతి మధురమైన పిల్లలు, మీకు ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి. కొందరు 84 జన్మలు, కొందరు 80, కొందరు 50, కొందరు 60 రకరకాలుగా తీసుకుంటారు. 8 జన్మలు తగ్గినాయంటే అయిపోయి త్రేతాలేకి వచ్చేసినట్లే తీసుకుంటారు. అందరికన్నా ఎక్కువగా భారతవాసులైన మీరు సుఖాన్ని చూస్తారని బాబా చెప్తున్నారు. ఈ డ్రామాలో మన పేరు ప్రసిద్ధమైనది. దేవతల కన్నా మీరు ఉత్తమమైన వారు. మనం పూజ్యులుగా అవుతామని మీకు తెలుసు. సత్యుగంలో మనం ఎవరిని పూజించం, అలాగే మనల్ని కూడా ఎవరూ పూజించరు. అక్కడ మనం పూజ్యులుగా ఉంటాం. ఆ తర్వాత కళలు తగ్గుతూ పోతాయి. మనం పూజ్యుల నుండి పూజారీలుగా అయ్యి కాళ్ళకు నమస్కరించడం మొదలు పెడతాం. ద్వాపర యుగం నుండి మనం పూజారీలుగా అవ్వడం ప్రారంభిస్తాం. చివర్లో అందరూ వ్యభిచారులుగా అయిపోతారు. వ్యభిచారులు అంటే అందరినీ పూజిస్తారు. ఈ శరీరం పంచతత్వాలతో తయారు చేయబడింది. దీన్ని ఎవరన్నా పూజిస్తే దాన్ని భూత పూజ అనే అంటారు కదా. గురు గోసాయిలు యొక్క కాళ్ళు కడిగి నీళ్లు తాగుతారు చూడండి, ఇంకంతే కదా, భూత పూజే కదా. ప్రతి ఒక్కరిలో పంచభూతాలు ఉన్నాయి. దేహాభిమానం అనే భూతము, ఆ తర్వాత కామం, క్రోధం, ఈ భూతాలు. భూత సాంప్రదాయం అని అన్నా లేదా అసురీ సాంప్రదాయం అన్నా విషయం ఒకటి. బాబా వచ్చి మళ్ళీ దైవీ సాంప్రదాయం కలిగిన వారిగా చేస్తున్నారు. భూతాల నుండి విముక్తులను చేసి తనతో యోగాన్ని జోడింపచేసి దేవతలుగా తయారు చేసేందుకు బాబా వస్తారు. పరంపిత పరమాత్మ మనుషులను దేవతలుగా తయారు చేశారని, అతడే పతిత పావనుడని గురునానక్ కూడా మహిమ చేస్తారు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే 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 బాబా నమస్తే. ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు. సారాంశం: బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వదిలేయాలి. ముఖ్యంగా మురళిలో బాబా వాళ్ళు ఏం చెప్పినారు? సిగరెట్ తాగడం, అశుద్ధ భోజనాన్ని చేయడం, దివ్య గుణాలు లేకుండా ఉండడం, ఇవన్నీ చెడు అలవాట్లే కదా. శూద్రులను బ్రాహ్మణ ధర్మంలోకి తీసుకొచ్చి దేవతలుగా తయారు చేసేందుకు ఈశ్వరీయ కార్యంలో సహయోగులుగా అవ్వాలి. మన కోసమే కదా, వేరే వాళ్ళ కోసం కాదు. మన భాగ్యం సంపాదించుకునేకి మనము సేవలో సహయోగిగా కావాలి. సిగరెట్లు, మత్తు పానీయాలు తాగడం మొదలైనవి చెడు అలవాట్లు ఏవైనా ఉంటే వాటిని తొలగించుకోవాలి నెమ్మదిగా. ఎట్లా 10 సిగరెట్ ప్యాకులు తాగేవాళ్ళు 5, 8, 5, 3, 2, 1 అట్లా తగ్గించాలి. ఒక్కసారిగా తగ్గిస్తే మళ్ళీ అది ఒకరోజు ఎప్పుడైనా రివర్స్ అయిపోతుంది. అందుకోసమే నెమ్మదిగా జ్ఞానాన్ని వింటా, అర్థం చేసుకుంటా, దీని ద్వారా మనకేం లాభం లేదు కదా అని స్వయం రియలైజేషన్ అయితే వదిలేయాలి. రెండవ పాయింట్: ఈ వినాశ సమయంలో ఒక్క బాబాతో సత్యమైన ప్రీతిని కలిగి ఉండాలి. పాత ఇల్లు ఇప్పుడు వినాశమయ్యేది ఉంది, కూలిపోయేది ఉంది. భూకంపాలు వస్తాయి, లోపలికి వెళ్ళిపోతుంది కదా. కావున దీని నుండి మనసు తొలగించుకోండి, కొత్తింటి పైన జోడించండి. మనము మామూలుగా కొత్తిల్లు కడతామంటే దానిపైన ఏమో మనసు వస్తుంది, పాతింటి పైన పోతుంది. కానీ విశ్వం పైన బాబా చెప్తాండి, కొత్త ప్రపంచం పైన పెట్టండి. పాత ప్రపంచం పైన వైరాగ్యం రావాలి. ఏ ఊరికే ఉండామంటే ఉండామన్నట్లు వరదానం. శ్రేష్ఠ కర్మ ద్వారా స్మరణ యోగ్యులుగా అయ్యే యోగయుక్త యుక్తి ఆత్మలుగా కండి. ఎవరు యోగం బాగా చేస్తారో, ఎవరు తెలివిగా నడుచుకుంటారో, తెలివంటే అతి తెలివి కాదు, లోపలొకటి బయటొకటి కాదు, సభ్యతగా నడుచుకుంటారో వాళ్ళు శ్రేష్ఠ కర్మలు చేస్తారు. ఎవరు శ్రేష్ఠ కర్మలు చేస్తారో వాళ్ళు స్మరణకు యోగ్యులుగా అవుతారు. మీ ఒక్కొక్క కర్మ ఎంత శ్రేష్టంగా ఉంటుందో అంతే శ్రేష్టాత్మలలో స్మరించబడతారు.
భక్తిలో వారి నామస్మరణ జరుగుతుంది. కానీ ఇక్కడ శ్రేష్టాత్మలు ఎవరైతే ఉంటారో వారి గుణాలు మరియు కర్మలు ఉదాహరణంగా ఉంటాయి, అందుకే స్మరిస్తారు. కావున మీరు శ్రేష్ఠ కర్మల ఆధారం పైన స్మరణయోగ్యులుగా అవుతారు. శ్రేష్ఠ కర్మలు అంటే ఏవి? బాబా స్మృతిలో చేసే ప్రతి కర్మ శ్రేష్ఠ కర్మని. దేని ద్వారా పుణ్యం లభిస్తుంది, దేని ద్వారా సత్కర్మ, దేని ద్వారా దానం పుణ్యం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, దీని ద్వారా శ్రేష్ఠ కర్మ, దీనిలోనే శ్రేష్ఠ కర్మ అంటారు. దీనికోసం యోగయుక్తులుగా అవ్వండి. యోగయుక్తులుగా అవ్వడం ద్వారా ప్రతి కర్మ, ప్రతి సంకల్పం, ప్రతి వాక్యం లేదా కర్మ తప్పకుండా యుక్తియుక్తంగా ఉంటుంది. వారి ద్వారా అయుక్తమైన కర్మలు లేదా సంకల్పాలు జరగవు. ఇది కూడా కనెక్షనే, యోగానికి కనెక్షనే. స్లోగన్: నిమిత్తంగా మరియు నిర్మాణ చిత్తంగా కావడమే సత్యమైన సేవాదారుల లక్షణము. నిమిత్తంగా మరియు నిర్మాణ చిత్తులుగా కావడమే సత్యమైన సేవాదారుల లక్షణము. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. సదా హర్షితంగా ఉండాలంటే సరళంగా ఉండాలి, సహనశీలత ఉండాలి. సరళ స్వభావం ఉంటే హర్షితంగా ఉంటారు. నయనాలు, ముఖము, నడవడిక ద్వారా మధురత అనేది ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. సో బాబా అంటున్నారు, నిమిత్తంగా మరియు నిర్మాణ చిత్తులుగా కావడమే సత్యమైన సేవాదారుల లక్షణం. సత్యమైన సేవాదారులు ఎవరంటే నిమిత్తంగా చేస్తారు, నమ్రతాభావాన్ని కలిగి ఉంటారు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా సహనశీలులుగా చేసుకోండి. బాబా ఎంత స్పష్టంగా ప్రతిరోజు చెప్తున్నారు. సరళ స్వభావము, సహనశీలత గుణం రెండు మోస్ట్ ఇంపార్టెంట్. సరళత్వానికి సహనశీలతకు చాలా సంబంధం ఉంది, కనెక్షన్ ఉంది. ఎవరి స్వభావం సరళంగా ఉంటుందో వారు సహనంగా ఉంటారు. ఎవరు సహనంగా ఉంటారో వాళ్ళ స్వభావం సరళంగా ఉంటుంది, అర్థం చేసుకుంటారు. దానికి బాబా అంటున్నారు ఇక్కడ వివరణ: సరళ స్వభావం ఉంటే హర్షితంగా ఉండడంతో పాటు వారి నయనాలు, ముఖము, నడవడిక ద్వారా కూడా మధురత అనేది ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. నోటి నుండి ఎప్పుడూ కటువచనాలు వెలువడం. సరళత ఉంటే మధురత ఉంటుంది. నోటి నుండి ఎప్పుడు కఠినమైన మాటలు రావు. వస్తున్నాయంటే సరళత, మధురత లేదనే కదా. వారి మనస్సు, బుద్ధి, మాటలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. లోపలొకటి బయటొకటి ఉండదు. మనస్సులో ఒకటి, మాటలలో ఒకటి ఉండదు. ఇది సరళతకు గుర్తు కాదు. సరళ స్వభావం కలవారు సదా నిర్మాణ చిత్తులు, నిరహంకారులు, నిస్వార్థులుగా ఉంటారు. ఒకటికొకటి అన్ని లింక్ ఉంటాయి. అన్నింటికీ ఆధారము ఆత్మాభిమాని స్థితి. ఎంత ఆత్మాభిమానిగా ఉంటామో అన్ని గుణగణాలు మనలో వచ్చేస్తాయి. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.